డిఎస్సి అవకతవకలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలిపించింది. సో 3 రోజుల పాటు కార్యక్రమాలు నడిచాయి. పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి పరిస్థితి. సో 4వ రోజు గ్యాప్ ఇచ్చింది. 5వ రోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. సో దీనికి కూడా ప్రజల నుంచి ఒక స్పందన గట్టిగా లభించినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డిఎస్సికి సంబంధించి అక్రమాలపై అవకతవకలపై ఆందోళనలు జరుగుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమయ్యారు, ఇదే చర్చ నడుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శిల్పారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. డిఎస్సీలో డిఎస్సిలో అవకతవకలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ మంత్రి నారా లోకేష్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కి సంబంధించి ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే అసలు నిజానిజాలైనా సరే తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా. 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా డిఎస్సి అనేది టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఇచ్చారు యాజ్ పార్ట్ ఆఫ్ దర్ మేనిఫెస్టో. అండ్ దాంట్లో అవకతవకలు జరిగాయా లేదా అన్న దానికి ఒక సైడ్ క్యాండిడేట్స్ ఏమో జరిగాయి అంటున్నారు, ఒక సైడ్ గవర్నమెంట్ జరగలేదు అంటున్నారు. జరిగాయి అనడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అంజనప్ప అనే అతను జెన్యూన్ కేసు అతని ఇష్యూ కానీ, లేకపోతే మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేశారు. కానీ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1-on-1 ఈమెయిల్స్ ఎందుకు పెట్టారు? సిమిలర్లీ పర్సనల్ ఈమెయిల్స్ కి పంపించారని. ఇవన్నీ నా సొంత కవిత్వాలు కాదు. నాకు త్రూ సోషల్ మీడియా నేను డిఎస్సి గురించి మాట్లాడింది ఆస్పిరెంట్స్ రీచ్ అవుట్ అయ్యి అడిగిన క్వశ్చన్లే. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఒకరు, అది నేను వ్యూవర్స్ కోసం వినిపిస్తాను. నాకు వచ్చినది ఏంటంటే, హాయ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫర్ ది డిఎస్పీ. ది మెరిట్ లిస్ట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ బట్ వై హ్యాజన్ ది సెలెక్షన్ లిస్ట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఎట్. అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చారు, మరి సెలెక్షన్ లిస్ట్ ఎందుకు ఇంకా అప్లోడ్ చేయలేదు? అలానే ఆల్సో ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ సెంట్ పర్సనల్ ఈమెయిల్స్ కి పంపించారు, కానీ వై ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అని అడుగుతున్నారు. ఇవన్నీ నేను అడిగినవి కాదు. ఇంకా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎందుకు పబ్లిష్ చేయలేదు? వీఆర్ ఆల్సో ఆస్కింగ్ మెగా డిఎస్సి ప్రాపర్ సెలెక్షన్ అయిందా లేదా అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే వాటిల్లో న్యాయం ఉంది కదా, మరి ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరైనా సరే గొంతెత్తి మాట్లాడితే కొన్ని పేజెస్ త్రూ వాళ్ళని సప్రెస్ చేయడానికి, ట్రోల్ చేయడం తప్పితే నిజంగా ప్రాబ్లం ఇది అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఎంతసేపటికి రెచ్చగొట్టే ధోరణి తప్పితే మీరు రండి జగన్ గారు చూసుకుందామని ఎవరిని చూసుకోకర్లేదు సార్. ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలేదు, రాసింది స్టూడెంట్స్ మీకు కౌంటర్ గా ఎన్నోసార్లు ఎంతో మంది మాట్లాడారు, మేము వస్తామండి మీరు డిఎస్సి గురించి మాట్లాడండి అని చెప్పి. అండ్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఒకటి నేను అడ్రస్ చేయదలుచుకున్నానండి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు డిఎస్సి ఇవ్వలేదు లాస్ట్ 4 years అన్న క్వశ్చన్ చాలా మంది ఏదో సవాలు లెక్క విసురుతున్నారు. అసలు ఎందుకు ఇవ్వలేదు అన్నది నేను చెప్తాను. 2 years కరోనా పోయింది, ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయండి? 3 years ఉన్నాయి. ఆ 2 years లో కూడా కావాలని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారేమో, ఎవరైనా వచ్చి చెప్పాలి. ఎందుకంటే ప్రాణాలు ఉంటే చాలు, బతికితే చాలు, సస్తామేమో అన్న భయంతో బతికినాం. ఇంకా మిగతా 2 years లో ఎన్ఏపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో 5th clause లో 5.5 సెక్షన్ లో క్లియర్ కట్ గా ఇచ్చారు. ఏమనంటే అడిక్వేట్ నంబర్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ కి టీచర్స్ కి డిఫరెన్స్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినారు. ఏం జగన్ గారి సొంత కవిత్వాలు కాదు అవి. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయి ఆ టైంలో ఆ అడ్జస్ట్మెంట్లు. అండ్ మన వాళ్ళు చేసింది ఏంటంటే 2022లో ఒక జియోని రిలీజ్ చేశారు. జియో నంబర్ 117 2022లో రిలీజ్ చేసి ఈ అడ్జస్ట్మెంట్లు అన్ని కూడా అడ్జస్ట్ చేశారు. అడ్జస్ట్ చేస్తే గానీ నీకు నంబర్ రాదు, నంబర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి. నోటిఫికేషన్ అందువల్ల లేట్ అయింది, ఇవ్వలేదు కాదు. 2024లో ఇచ్చారు కదా, ఆ నంబర్ అడ్జస్ట్ చేశాక మనకు నంబర్ తెలిసాక ఇచ్చారు. దాన్ని ఇదన్నీ ఈ నాలెడ్జ్ అంతా చంద్రబాబు నాయుడు గారికి లేదంటారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కావాలని ఏమన్నా నారా లోకేష్ గారికి అంటే ఓకే వి అండర్స్టాండ్, ఆయన ఇక్కడ చదవలేదు, ఆయనకి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి నాలెడ్జ్ లేదని అనుకోవచ్చు ఫర్ సపోజ్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కదా ఉన్నది. ఆయన కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఈ టర్మ్ కాక లాస్ట్ టర్మ్ కాక అంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా చేసినాడు ఇలాంటి అడ్జస్ట్మెంట్లు. మరి కావాలని బురద చల్లడం కాకపోతే డిఎస్సి ఎందుకు ఇవ్వలేదన్న రీజన్ ఎందుకు ఎవరు చెప్పట్లేదు? ఐఎమ్ మచ్ మోర్ డిసప్పాయింటెడ్ విత్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్సో అండి. ఎందుకంటే ఇవన్నీ మన పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఈ డిఎస్సీలు అయితే క్లియర్ కట్ గా అవకతవకలు జరిగాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. నారా లోకేష్ గారు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత, బికాజ్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి హీఈస్ అకౌంటబుల్, హీఈస్ క్రెడిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆయన చెప్పాల్సిన బాధ్యత 100% ఆయనకు ఉంది.
బట్ వేర్ ఈస్ హీ? వాట్ ఆయన వాట్ 2 అబౌట్ రోజుల హిస్ నుంచి వేర్ యుఎస్ అబౌట్స్? పోయాము అని ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇది ఈ డిఎస్సి ఏదైతే ఆ, ఉద్రిక్తత అవుతుంది, మళ్ళీ నాకెక్కడ ప్రాబ్లం అవుతుందో అన్నట్లు ఏదో సర్క్యులేట్ అవుతుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ యుఎస్ వెళ్ళారని ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ మరి ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. అండ్ కర్నూలులో కూడా ఆ, ఎవరైతే టీచర్స్ వచ్చి మాట్లాడారో వాళ్ళందరినీ కూడా నేను ఒకటే అడగదలుచుకుంటున్నానండి. 16,000 మంది వచ్చారా అంటున్నారు. అసలు దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకోవడం ఎందుకండి? దొంగగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అన్నాము. మరి మీరందరూ ఎందుకు ఊరికే రెచ్చిపోతున్నారు? అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళ భాష చూస్తే ఒక్కరికైనా టీచర్ లాగా మాట్లాడారా? వాళ్ళ భాష ఇలాంటి వాళ్ళ మన పిల్లలకి చదువు చెప్పేది, ఇలాంటి ఇలాంటి టీచర్లా మాకు వచ్చేది. ఇలా మాట్లాడితేనే కదా మాకు అనుమానం వచ్చేది వీళ్ళందరూ నిజంగా పాస్ అయినారా లేకపోతే ఎలా అయినారు అని చెప్పి. ఎక్కడ పాస్ అయ్యారండి? స్పోర్ట్స్ కోటా ఎగ్జామ్స్ కి అసలు రిటర్న్ టెస్ట్ తీసి పారేశారు కదా. ఇంకా పాస్ అయ్యే ప్రస్తావన టెట్ కూడా కూడా ఉంటుంది. టెట్ కూడా టెట్ విషయంలో ఉమ్, కూడా ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఉమ్, ఎవ్రీ ఉమ్, వన్. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉమ్. ఉన్నాయి, రమ్మని చెప్పండి. టెట్ అందరికి ఎక్కడ ఇచ్చారు? పబ్లిక్ డొమైన్స్ లో వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ గురించే మాట్లాడుతున్నాం. మా నెల్లూరులో ఒక క్యాండిడేట్ కి అసలు టెట్టే లేదు మరి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సికి సంబంధించి ఏదైతే ఆందోళన నిర్వహించారో, ఈ ఆందోళనలో కనిపిస్తున్నటువంటి జనస్పందన చూస్తే మీకు ఏమనిపించింది? ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ప్రజలు కూడా నమ్ముతున్నారు, లేకపోతే అంతమంది జనాలు రారు. అండ్ దీని అన్నిట్లో కూడా వాళ్ళు ఎవరో ఐ థింక్ సమ్మన్ ఫ్రమ్ ది టీడీపీ పార్టీ కౌంటర్ చేసినారు జెన్జీ ఎవరో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీ గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీ వాళ్ళకు ఉందంటారా? 76 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడు, ఇంకా మీరు జెన్జీ గురించి మాట్లాడితే హాస్యాస్పదం కాదంటారా? అందుకని అంటారా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది ఎక్కడ కార్యక్రమం జరిగినా సరే? అది అంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత కనిపిస్తుంటే, ఇంకా 3 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, ఇంకా 3 ఏళ్ళు పాలించాల్సి ఉంది. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? 100% ఈ హాఫ్ ఆఫ్ ది ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిందండి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది. ఈ డైరెక్ట్ గా ఇది సిబిఐకి ఇస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం ఉంది కాబట్టే దాన్ని సప్రెస్ చేయడానికి చేస్తున్నారు. మొన్న కర్నూలులో వచ్చిన టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ తన పని అది చేసింది. దానికి థ్యాంక్ యూ నారా లోకేష్ అని ఒక పిఆర్ టీమ్ ప్లెకార్డులు పట్టుకొని వస్తారా? ఎంత నవ్వొస్తుంది అది. అది కేవలం నారా లోకేష్ గారికి పర్సనల్ ప్రమోషన్ చేసినట్టుంది కానీ ఏమన్నా సెపరేట్ గా ఉందా? ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ విషయమే కాదండి, ఆడవాళ్ళ భద్రత విషయంలో కానీ, లేకపోతే లా అండర్ ఇష్యూలో కానీ, యూ నేమ్ ఇట్, జరుగుతున్నవన్నీ కూడా అవకతవకలు, మొత్తం వ్యతిరేకతే ఉంది. ఇదే డిఎస్సికి సంబంధించి మొన్న విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, ఆయన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరవర్గంతో వెళ్లి దాడి చేయడమే కాకుండా కోడిగుడ్లు వేసి మరి చాలా అవమానకరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటే, భయపడుతున్నారా? కూటమి ప్రభుత్వం భయపడుతోందా, లేకపోతే దాడులు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే బోండా ఉమ్మగారి దాడిని మీరు పెద్ద దాడిగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటే రీసెంట్ గా అంబటి గారు కలిసినందుకు ఆయనకి కొంచెం ప్రాబ్లం అయింది. డిఫెన్స్ లో కాబట్టి పడ్డారా ఆయనకు కాస్త? అటెన్షన్ కావాలి. కరెక్ట్, ఆయనకు కొంచెం అటెన్షన్ కావాలి, లైమ్ లైట్ కావాలి. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేస్తే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు ఈ వైలెన్స్, ఉమెన్ అబ్యూజ్ చేయడము ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి అలాంటిది ఒకటి చేస్తే మళ్ళీ పిలిచి శబ్బాష్ బాబు అని ఆయన ఉనికిని కాపాడుకోవడానికి చేసింది మాత్రమే. దాంట్లో తప్పు పట్టాల్సిన ఉమా గారిని స్పెసిఫిక్ గా నేను పర్సనల్ గా అయితే తప్పు పట్టిన. పాపం ఆయన ఉనికిడి కోసం ఆయన ఏదో చేశాడు. కానీ అది సభ్య సమాజం కూడా చూస్తుంది. చూసి ఎంత అసహించుకుందనేది ఆయన ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆయనకు ఆయనే చూసుకుంటే అర్థమవుతుంది.